వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రో ఓవెన్లో బంగాళదుంప ఫిట్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా బంగాళదుంపలు తీసుకోండి, బాగా వాష్ చేసుకోండి. అవి కట్ చేయండి. అలాగా 2 ముక్కలు చేసి బోరోసిల్ బౌల్ ఉంటుంది కదండి, ఆ బోరోసిల్ బౌల్లోని వేసి ములిగినంత వాటర్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అలాగా టర్న్ టేబుల్ మీద పెట్టి డోర్ క్లోజ్ చేసి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 900 పవర్ లెవెల్లో 5 మినిట్స్ పెట్టండి. స్టార్ట్ చేయండి. 5 మినిట్స్లో మీకు బాయిల్ అయిపోతాయి. లేదు అనుకుంటే 1 మినిట్ పెంచుకోవచ్చు. ఇది మీరు బోరోసిల్లో నిలబెట్టి బాయిల్ చేసుకున్నారు కదా, నేను ఇంకో మెథడ్ కూడా చెప్తాను. అలాగా ఆలు తీసుకొని కట్ చేసి చూద్దాం. ఇది అయిపోయింది. చూసారా ఎలా బాయిల్ అయ్యాయో? తొందరగా అయిపోతాయండి ఓవెన్లో. తీసేయండి. చూసారా అలా గుచ్చాను, చూడు ఎంత బేగా కుక్ అయిపోయాయో, ఫాస్ట్గా అయిపోయి. నేను ఇంకో మెథడ్ చెప్తాను కదా, అది ఒక థిక్ కవర్ తీసుకోండి. ఆ కవర్లో ఆలు కట్ చేసి అలా దగ్గరగా పెట్టేసి ఓవెన్లో టర్న్ టేబుల్ మీద పెట్టి డోర్ క్లోజ్ చేసి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 5 మినిట్స్ పెట్టండి. ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు కదా, మీకు ఇది నచ్చపోతే గ్లాస్ బౌల్లోనే వాడండి. నేను చూపించాను ఇలా కూడా చేయొచ్చు అని చూపించాను, అంతే, తెలుసుకుంటారని. కవర్లో పెట్టాం కదండి, అది కుక్ అవుతున్నాయి. ఉడికిపోయాయి కదా, పై లేదు తీయండి. అలాగా ఇంకా టైం ఉంది, కవర్లో పెట్టాం కదా. అయిపోయింది, ఎండకు వచ్చింది. చూద్దాం, డోర్ ఓపెన్ చేసి. చూసారా కవర్లో పెట్టినవి రెడీ అయిపోయి. అవి కూడా చూద్దాం బాయిల్ అయ్యలేవో. చూడండి ఆవిరి ఎలాగ వస్తుందో. అవి కూడా బాయిల్ అయిపోయి బాగానే. చూడండి లేయర్ ఈజీగా వచ్చేసింది. ఓకే, బాగా బాయిల్ అయిపోయినాయి మొత్తం. అవి ఇవి కూడా లేయర్స్ పైన తీసేసి అలా తీసుకోండి. ఆలు రెడీ అయిపోయినాయి. పోపులకి గ్రీన్ చిల్లీస్ పోపులు, వెల్లుల్లిపాయలు, రెడ్ చిల్లీ, జీలకర్ర, శనగపప్పు అన్నీ రెడీ చేసుకున్నాము. ఆయిల్ వేయండి బౌల్లో, పోపులు వేసేయండి. శనగపప్పు వేసేయండి, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అవన్నీ వేసేయండి. మైక్రో మోడ్లో గ్రీన్ చిల్లీసు, కరివేపాకు రెమ్మలు వేసుకొని మైక్రో మోడ్లో 1 మినిట్ పెట్టండి. 1 మినిట్ అయిపోయింది కదా, చూద్దాం. అయిపోయాయి కదా, 1 మినిట్లో బాగా వేగిపోతాయి. దాంట్లో ఆనియన్స్ వేయండి. చిన్నవైతే 2 వేయండి, ఒక పెద్దదైతే 1 వేసుకోండి. గ్రీన్ చిల్లీసు, కరివేపాకు వేసేయండి. దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేయండి. డోర్ క్లోజ్ చేసి 900 పవర్ లెవెల్లో 3 మినిట్స్ టైం సెట్ చేయండి. తర్వాత ఆలు బాగా స్మాష్ చేసుకోండి. బాగా స్మాష్ అయిపోయాయి కదా అన్నీ. ఈ ఆనియన్స్ కూడా వేగిపోయాయి. ఓకే, చూసారా బాగా రెడ్డిష్ వచ్చాయి కదా.
ఆలు స్మాష్ చేసుకున్నాం కదా, దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేయండి. అవన్నీ వేసుకున్నారు కదా, అవన్నీ మిక్స్ చేసి మనం ఆనియన్స్ వేగిపోయాయి కదా, దాంట్లో కలిపియండి. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓవెన్లో. అలా డోర్ క్లోజ్ చేసి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 5 మినిట్స్ టైం సెట్ చేయండి. ఓ 3 మినిట్స్ అయిపోతే బయటికి తీసి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. అప్లై చేసి మళ్ళీ కంటిన్యూ చేసేయండి. తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఓవెన్‌లో మీరు పెట్టేసి అలా కలపక్కర్లేదు. మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. అదే మన స్టవ్ మీద అనుకోండి కిందన మాడిపోతూ ఉంటది. దీంట్లో అలా ఉండదు. చాలా ఫాస్ట్‌గా అయిపోతది. బంగాళదుంప పిట్టుతో పులిహోరలోకి, సాంబార్‌లోకి చాలా బావుంటది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.